మండలాలు ఉన్నాయి చూసి చెప్తాం. మరి మేమే ఫస్ట్ వద్దండి. స్పీకర్ సార్ ముందుకు రమ్మని వెనక వస్తుంది సార్. సైడ్ అక్కడ ఉండర్లే కలకల మళ్ళీ అట్లా దూరం రియల్లీ నాకు ఇంతమంది థ్యాంక్ యూ. మీ అందరికీ సర్వీస్ చేసినందుకు నేను ధన్యుని. కృషివరుడు ప్రశంస పత్రాల వరుడు అయినటువంటి మన ప్రిన్సిపల్ గారికి స్టాఫ్ అందరి తరఫున మన అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ బుక్ రాసిన ఈ బెన్నెమ్మ వేణుగోపాల్ అంటే బుక్ చాలా బాగా రాశారు సార్. నేను బుక్ చూశాను. నిజంగా తనను కూడా అప్రిషియేట్ చేయాలి. ఎలక్షన్ ఆఫ్ ఆల్ సార్ గురించి మనము ప్రతిరోజు చూస్తూనే ఉంటాము. సారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. సో ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేసి మన కళాశాలకు కూడా మంచి పేరు తెచ్చారు. ఎందుకంటే సారు అవార్డు తీసుకోవడం అనేది ఒక గొప్ప విషయం. ఎందుకంటే అందరికీ ఈ అవార్డ్స్ అనేవి ఊరికే రావు. సార్ ఎంతో కష్టపడి మనలోని వ్యవస్థని, మన సంస్థని బయటకు తీసినారు. ఎందుకంటే విద్యార్థులు కూడా బాగా ఇంతకుముందు కాకుండా మంచి ఒక క్రమపద్ధతిలో రావడము, మంచి ప్రేయర్ కట్టెండ్ కావడము, ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారు సార్. అంతేకాకుండా ఎన్ఎస్ఎస్లో కూడా నేషనల్ సర్వీస్ స్కీమ్లో కూడా మన విద్యార్థుల చేత ఎన్నో ప్రోగ్రామ్స్ చేయించారు. అంతేకాకుండా బయట సమాజంలో కూడా అనేక కార్యక్రమాలు చేసినటువంటి మన నాగేశ్వర నాయక సార్ గారిని అభినందిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. So, respected senior lecturers, respected our principal Dr. Nagaswamy Nayak garu. So, Kushi Valludu సార్కు ఎన్నో ఇంటర్నేషనల్, నేషనల్ అవార్డ్స్ వచ్చినాయి. అంటే పని చేయడం వల్ల అవార్డ్స్ అనేటువంటివి వస్తాయి. అంటే మనం పనిలో నిమగ్నం అయితే అవార్డ్స్ గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. ఎగ్జాంపుల్ మన సార్ డాక్టర్ నాగస్వామి నాయక్ గారే. సో ఒక చిన్న విలేజ్ నుంచి వచ్చి ఈ స్థాయికి వెళ్ళారంటే సార్ నిజంగా గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఆయన చేసిన కృషి శ్రమ వల్లనే ఈ స్టేట్లో. థ్యాంక్ యూ సార్. మేడం మాట్లాడండి. చెప్పమా. రైస్మిల్ ఉంది. ఇంకోటి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత స్క్రిప్ట్ బుక్ వెళ్ళిపోయింది. హైదరాబాద్కి బుక్ పంపించేసేసి ఇంగ్లీష్లో కన్వర్ట్ చేస్తున్నారు, ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఇది ఇంకా నిజంగా జయశేఖర్ సార్ ప్లీజ్. డాక్టర్ రామసావత్ నాగస్వామి నాయక్ సార్ గారు, ప్రిన్సిపల్ గవర్నమెంట్ వొకేషనల్ జూనియర్ కాలేజ్. సార్ రిసీవ్డ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్స్.
So it is only because of his hard work. So he is striving for the development of our college. So sir is really deserved for all these awards, sir. Congratulations on this auspicious occasion, sir. థ్యాంక్ యూ సార్. సార్ పటేల్ గారు గౌరవ ప్రిన్సిపల్ గారికి మరియు అధ్యాపకులందరికీ సాయంత్రం శుభాకాంక్షలు. మామూలుగా బుక్ రిలీజ్ అయిన టీవీలో పేపర్లో చూస్తున్నాము, కానీ సార్ బుక్ మనం రిలీజ్ చేయడానికి మాకు అదృష్టంగా భావించాము. సో ఈ బుక్ మనం చదవలేదు, మేడం చాలా ఓపికతో బుక్ మామూలుగా ఇది చాలా పేపర్లు ఎక్కువ అంటే ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం అంటే అది ఈజీ కాదు. సో మేడంకి కూడా ఈ బుక్ రాసిన మేడం కూడా సార్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. ఫస్ట్ వారు అన్నాను కానీ స్టార్ట్ అయింది కదా, కెమెరా రోల్ సౌండ్ యాక్షన్. తర్వాతనే డాక్టర్ నాగస్వామి నాయక్ గారికి మరియు నాకు అధ్యాపక గారికి నా నమస్కారాలు. ఆటోబయోగ్రఫీ అనేది అంటే రాయాలని ఆమెకి రావడము, అది కూడా మన సారు మరి ఆటోబయోగ్రఫీ రాయడం అనేది అదొక మంచి శుభపరిణామము. ఈ ఓపెనింగ్లో మనం అందరం బాగా, ముఖ్యంగా నేను బాగుతానందుకు చాలా సంతోషిస్తున్నాను. ఈ విధంగా మరీ ఎక్కువ అవార్డు దానికి రావాలని కోరుకుంటూ, ఎప్పుడైనా అంటే పట్టుదల కృషి ఉంటే అన్నీ మనకి సాధ్యమే. సో ఈ విధంగా మరీ ఎక్కువగా ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మూర్తి గారు మేడం సొంతలో మాట్లాడితే బాగుంటుంది. Good evening, respected principal sir and senior lecturers. ఈ బుక్ మనకందరికీ అండ్ మన స్టూడెంట్స్ అందరికీ కూడా ఆటోబయోగ్రఫీ బుక్ చాలా ఇన్స్పిరేషన్ అవ్వబోతుంది. సో మనం అందరం చదివి ఎప్పుడన్నా ఫ్రీ పీరియడ్ ఉన్నప్పుడు మన పిల్లలకి దీని గురించి విషయాలు, దీంట్లో ఉన్న విషయాలు ఏదైతే ఉన్నాయో, సార్ చిన్నప్పటి నుంచి పడిన సక్సెస్ కానివ్వండి, చిన్న మైల్ స్టోన్స్ ఏదైనా ఫెయిల్యూర్స్ ఉంటే కూడా దాని నుంచి సక్సెస్ పాసిబుల్ అయిన ఇవన్నీ స్టోరీస్ మన పిల్లలకి మనం చెప్పుకొని మన పిల్లల ఫ్యూచర్ కూడా సార్ అడుగు బాటల్లో నడవాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్ సార్. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. నిజంగా కొన్ని మెటీరియల్ నిజంగా నేను చదువుతుంటే ఏం చేశాను, ఎందుకంటే నాకు తెలియని విషయాలు ఆమె ఎలా గ్యాదర్ చేసిందో నాకు తెలియదు. మీరు ఎందుకు రాశారని కూడా అడిగానండి. బెండర్ గారని సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇంటర్వ్యూ చేసింది. సో అది అసలు వెలుగోడికి పేరెట్ వచ్చిందని కూడా నాకు తెలియదు. అది కూడా ఇందులో పొందవచ్చడం జరిగింది. నిజంగా మా తల్లిదండ్రులకు ఎక్కడన్నా మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా గురువులకు కూడా ఒకటే నేను నమ్మింది, ఇప్పుడు ప్రస్తుతం ఇది జరుగుతుంది అంటే ఫాస్ట్ ఫ్యూచర్ నాకు తెలియదు, వర్క్ చేసుకుంటూ పోవడమే. మనసులో ఒకటి పెట్టుకొని ఏం చేయాలి. కూడా వర్తమానంలో ఉండమని, ఎప్పుడు మనం వర్తమానంలోనే ఉండాలి. గతం అయిపోయింది, మనం ఏం చేయలేము. ఫ్యూచర్ మనకు తెలీదు. అసలు అనుకోలేదండి. అసలు జీవి చేసి రావడం అనేది ఒక మెరికల్. నాకు ఇక్కడ ఈ వాతావరణం ఇవి అసలు ఎందుకో మోటివేట్ చేసేస్తాయి. నిజంగా ఇప్పుడు చెప్తున్నాను, వీళ్ళ కానీ ఆ వర్ధంతులు జయంతులు వస్తే నిద్ర రాదు, 3 గంటల వరకు లేచుకుంటారు. ఒప్పటికి ఇప్పుడు చెప్తున్నాను. సో ఏమో, సో మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యం నాకు కలిగింది. థ్యాంక్ యూ. ఎక్కడున్నా ఇదే పని చేద్దాం. నిన్న ఎంపీ గారితో మాట్లాడితే, కాదయ్యా నేను ఇది ఈ వర్క్ కాదు, ఇంకొక వర్క్ మేము అలాట్ చేసుకుంటాంలే అని డైరెక్ట్ చెప్పేసాను. నవ్వుతూ ఉండాలి సార్. నా ఫేస్ అట్ట ఉంది సార్, లోపల నవ్వుతుంటాను కానీ బయట గాంభీర్యం ఉంటుంది అంతే, ఏం లేదు. ఆశ్చర్యమే మళ్ళీ లోపల పెట్టుకొని అది లేదు, నాకు తెలియదు అసలు. ఫోటో చెక్కిపోతుంది, నవ్వుతూ ఉంటుంది సార్. థ్యాంక్ యూ.